అవుతుంది. రైట్, ఇప్పుడు ప్రారంభిద్దాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడి సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో ఒక తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎలియా, ఇచ్చట నీవేమీ చేయుచున్నావని అతను అడగగా, అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడు మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుంటకు అబెల్మెహోలు వాడైన షాపాతు కుమారుడైన ఏలియాకు అభిషేకము చేయుము. దేవుడి మాటలను వినికిలో దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ. చదవబడిన లేఖన భాగం నీది. నీ మాటలు ధ్యానించడానికి నీ బిడ్డలుగా మేము ఆసక్తులుగా నిలబడి ఉంటుండగా, అయ్యా, నీ వాక్య ప్రత్యక్షతతో నా ప్రాణాత్మ దేహముతో లొంగిపోతున్నాము నాయన. నీవు మాత్రమే మాట్లాడమని, వాక్య విరుద్ధకరమైన వాక్య వ్యతిరేకమైన ప్రతి మానవ తలంపులను గద్దిస్తూ లయపరుస్తూ, అయ్యా, మీరే మా అందరితో మాట్లాడి ఆత్మ సంచారము జరిగించి ఈ ఆరాధనకు ప్రభువా మీకు మహిమకరంగా ఒక దీవెనకరంగా జరిగించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. నీకు ఎదురవుతున్న సమస్యల్లో నీవేం చేస్తున్నావు, లేదా నీవెలా ఉన్నావు? నీకు ఎదురవుతున్నటువంటి సమస్యల్లో నీవెలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు? ఒక ప్రశ్న. నాకు సమస్యలు ఇప్పటి వరకు రాలేదు, ఇప్పుడు కూడా నాకు సమస్యలు లేవన్నోళ్ళు చేయరు. నాకు పుట్టి ఇన్నేళ్ళయింది, నేను సమస్యలనే చూడలేదు. లేదా ఒకవేళ ఒక వయసు వరకు సమస్యలు వచ్చాయి, ఇంక అప్పటి నుంచి నాకు ఇప్పుడు సమస్యలు లేవు. లేదా నేను పుట్టినప్పటి నుంచి ఈరోజు నా వయసు ఇంతైనా సమస్యను చూడని రోజంటూ లేదు అన్నటువంటి వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఒక మాట చెప్పా, సమస్య అందరికీ చుట్టం.
బీద బడుగు బలహీన వర్గాలని తేడా ఉండదు. ధనవంతులు అందచందాలు కలిగిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని దానికి ఏ భేదాభిప్రాయము లేదు. అది అందరి దగ్గరికి వెళ్ళి అలా వస్తుంది. ఈ వాక్య సందర్భము చాలాసార్లు మీరు చదివి ఉంటారు. ఈ వాక్య సందర్భము చాలాసార్లు వినింటారు. ఆయా భక్తుల ద్వారా, ఆయా మీటింగ్స్లలో, టీవీ ప్రసంగాల్లో, ఇక్కడ కూడా చాలాసార్లు ఈ సందర్భంలో చెప్పబడింది. ఈ సందర్భాన్ని చూసినట్లయితే ఆ 17వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి ఏలియా, తిప్ష్యుడైన ఏలియా చరిత్ర బహు అమోఘం. చరిత్రకారులు అంటారు బైబిల్ గ్రంథంలో 2 రోషము గల ప్రవక్తలు. ఆ 2 రోషము గల ప్రవక్తల్లో మొదటి ప్రవక్త ఏలియా, రెండోది ఎలీషా. ఏలియా బ్రతికినన్ని దినాలు 7 అద్భుతాలు చేస్తే తన శిష్యుడైన ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఈ అద్భుతమైన కార్యాలు చేసినటువంటి ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుడైన యెహోవా జీవంతుడు ఆకాశం నుంచి అగ్ని దిగవచ్చును గాక అంటే దిగొచ్చింది. రెండోదిగా, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను కురియకుండును గాక అని ప్రార్థన చేస్తే 3.5 ఏళ్ళు వర్షమే. గొప్ప సేవకుడు కదా ఆయన. కానీ 17వ అధ్యాయంలో బాగుంది పరిచర్య, 18వ అధ్యాయంలో చాలా బాగుంది పరిచర్య. చరిత్రకారులు అంటారు ఏలియా ఎంతకాలము దేవుని కొరకు నిలబడ్డాడు? ఎవరైనా చెప్పగలరా? ఏలియా పరిచర్య జీవితం ఎన్ని సంవత్సరాలు? అసలు అక్కడ చదివితే 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము నుంచి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదివితే ఒక కాలం రాయబడి ఉంటుంది అనమాట. ఆ కాల ప్రకారం, ఆ టైం ప్రకారం లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు బయటపడుతుంది. కానీ మనకు అవి పనులు లేవు, మనకు దాని గురించి ఆలోచన లేదు, మనం దాని గురించి పట్టింపే లేదు. ఏమంటారు కదా, వస్తివిరా ఎంకన్నా పోతివిరా తిమ్మన్నా, రావాలా పోవాలా, అంతే మన జీవితాలు. అందుకని ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు తెలుసుకోవాలి. ఆల్రెడీ గ్రూపులో ఒక వీడియో షేర్ చేశాను నేను, ఫేస్బుక్ లింక్, రీల్స్ది. దేవుని మహాకృపను బట్టి కొంతమంది సేవకులు కన్నీరు గారు చేర్చి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు అమరావతిని, విజయవాడను, తర్వాత అటు నుంచి ఖమ్మం పరిసర ప్రాంతాలను దేవుడు ఏం చేశాడు. మొన్న రాత్రి మాకు వచ్చిన బదరి అంటే సంస్కృతంలో బదరి వృక్షము, తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే రేగి పండ్ల చెట్టు. నవ్వొస్తుంది కొంత సబ్జెక్ట్ చదివితే. చనిపోవాలనుకున్న వ్యక్తి రేగి పండు చెట్టు కిందకి పోయి క్లీన్ చేసుకొని పడుకున్నాడంట, ఆగమర్చి నిద్రపోయాడంట. ఇప్పుడు చనిపోవాలనుకున్న వ్యక్తి ఏం చేయాలి? ఇంత పురుగుల మంద తెచ్చుకోవాలా? ఆ కాలంలో రైలు లేవులే, బస్సులు కూడా లేవులే, దాని కింద పడి చావని, లేదా బాయలనన్న పడి చచ్చిపోవాలి. అంతే కదా, అంతే కదా, చచ్చిపోవాలి. మరి ఎందుకు రేగిపండు చెట్టు కింద క్లీన్ చేసుకొని నిద్రపోవాలా? చచ్చిపోవాలని ఉంది కానీ తను తన ఆధీనములో లేడు. హల్లెలూయా. చచ్చిపోవాలని ఉంది తనకు, కానీ తను మాత్రం తన ఆధీనములో లేడు. ఎవరి ఆధీనంలో ఉన్నాడు ఆయన? అంతే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగుగాక అంటున్నావా? ఈరోజు నీ ఇంట్లో నీ వ్యక్తిగత జీవిత సమస్యలు ఎదురైనప్పుడు ఈ మాట అనగలుగుతున్నావా? అలా అనగలిగితే దేవుడు చేసే కార్యాలు. చచ్చిపోవాలనుకున్నాడు, రేగిపండ్ల చెట్టు కింద పోయి పడుకున్నాడు, బాగా నిద్ర వచ్చింది. చచ్చిపోవాలనుకున్న వ్యక్తికి నిద్ర వస్తుందా? ఈయన చచ్చిపోతే ఆయన ఊకుంటాడా? ఈయన చచ్చిపోతే ఈయనను వాడుకుంటున్న ఆయన ఊకుంటాడా? మళ్ళీ ఈరోజు విశ్వాస జీవితంలో మందిర సహవాసానికి వస్తున్న నీవు కొన్నిసార్లు నీ కుటుంబంలో, పరిచర్యలో, వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాన్ని చూసి ఆ నిర్ణయానికి ఓకే అంటాడా ఆయన? అంటాడు. ఆ భక్తుడు పాటవాడు ఏమంటాడు? చిత్తమునకు తల వంచితే ఏంటంట, అయ్యా నీ చిత్తం ఇలా ఉందేమో నాయనా, నీ చిత్తం ఇలా ఉంది కాబట్టి నన్ను ఏం చేయమంటావు అంటే
అయిపోయా. ఇంకా ఆ సమస్యను పట్టుకొని నువ్వు ఏది చెట్టును పట్టుకొని ఊగినట్లు ఎక్కడ తెంపకుండా ఊగితే అది దిగుతుంది, నువ్వు పడతావు. సమస్య మాత్రం అలాగే పెద్దదైపోతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. సమస్యని పట్టుకొని ఎప్పుడు వేలాడొద్దు, ఒక నిర్ణయానికి రావాలా. వచ్చేసాడు, నిర్ణయం తీసుకోవడానికి అలా రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకుంటుంటేనే ఆగమరిచి నిద్రపోయాడు. నిద్రపోతున్న ఒక దేవదూత వచ్చి, ఎలియా లేవు నాయన, ఆకలిగా ఉన్నావు, నీ నెత్తి దగ్గర నిప్పుల మీద కాల్చబడిన ఒక అప్పము నీళ్ళ బుడ్డు ఉంది, రొట్టె తిని పడుకున్న ఆయన. ఏంటంట? సమస్య వచ్చిందా ఈరోజు నీకు? సమస్య వచ్చినప్పుడు కొంతసేపు ఆగు. నీకు వ్యతిరేకమైన మాటలు వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగిపో. నువ్వు పడుతున్న ప్రయాసకు సరైనటువంటి లాభం రావట్లేదా? కొద్దిసేపు లాగి చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. చాలా అద్భుతమైన మాట. కీర్తనకారుడు అంటాడు, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన్నే నిన్ను ఆదుకొనును. అమ్మ పని చేయండి. 20 ఏది చదువుతున్నారు? 21 నుంచి చదవండి. యా చదువుతున్నావు అమ్మ? చదవండి. ఏమున్నదంట? కలహములు ఉన్నాయి, చమురు కంటే నునుపై ఉన్నవి. ఏందంట? ఏంటి వరదీసిన కత్తులే అంటే? నన్ను చదవమంటారా? చదవమ్మా. వరదీసిన కత్తులే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సౌగొరుకుంటూ ఉండొద్దు. పరిస్థితి అనానుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళ చెవి వీళ్ళ చెవి కొరకొద్దు. సాతనైతే ఇంట్లో ప్రార్థన చేయి. ఇంట్లో డిస్టర్బ్ ఉంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. చెవులు ఎందుకు కొరుకుతావు వాళ్ళ వీళ్ళ? ఊరికే కొరికిండా ఎవరన్నా చెవులైనా? ఎవరినన్నా అడిగిండా సలహా? పోయి పరిస్థితి బాగాలేదు, చక్కగా చెట్టు కింద కూర్చుంటే నిద్ర వచ్చింది, నిద్రలో ఆకలి అయిపోయింది. ఆకలి తెలిసి ఎవరికి తెలిసింది? చుట్టానికి తెలిసింది ఆకలి. తమ్మునికి తెలిసిందా? నాయనకి తెలిసిందా? అన్నకి తెలిసిందా? అమ్మకి తెలిసిందా? ఎవరన్నా వచ్చిండ్రా ఆ టైంలో? ఎవరన్నా వచ్చిండ్రా? చచ్చిపోతే చచ్చిపోక, వాని ఇష్టం మాకేంది అన్నట్లు ఉన్నారు. చూస్తే అక్కడ ఉన్నమాట చదివితే చదువునన్న కంటిన్యూషన్. అనుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. అరణ్యములోకి ఒక దినమంతా ప్రయాణం, అరణ్యములోకి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడ యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేస్తే, ఒరే నేను నువ్వు చచ్చిపోనికి నేను సేవకు వాడుకుంటున్నా అనుకుంటున్నావా? నీకున్న సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆ సమస్యను బట్టి మందిరాన్ని వదిలిపెట్టుకోవాలనుకోవాలని అందుకొరకే నేను ఇక్కడ పిలుచుకున్నా అనుకుంటున్నావా? నీ ద్వారానే ఈ సమస్యకు నేను పరిష్కారాన్ని చూపిస్తా. ఇదే నా విశ్వాస జీవితం. ఇదే నా విశ్వాస జీవితము. నీకు ఏ సమస్య ఉందో, ఏ సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఏ సమస్యను బట్టి నా దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావో, ఆ సమస్యను బట్టి నా దగ్గరికి వస్తే నిన్ను బట్టే ఆ సమస్యకు నేను పరిష్కారము ఇస్తా. అర్థమైపోయింది ఇప్పుడు మీ విశ్వాస జీవితం మీద నాకు బాగా అర్థమైపోయింది. అటు ఆమేన్ అనలేరు, ఇటు స్తోత్రం అనలేరు. 2 సార్లు చెప్తుంటే కూడా మీరు బెల్లం కొట్టిన రాళ్ళలాగా కూర్చుంటే ఇంకా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మిమ్మల్ని? మనది కూడా యాకోబు భక్తే. రాయి కనబడితే నిలబెట్టాలి, కడగాలి, నూనె పోయాలి, మొక్కాలి. సమస్య వస్తేనే అది కనబడితే దాన్ని మొక్కాలి. అదే భక్తి ఉన్నందుకే ఆమేన్ లేదు, స్తోత్రం లేదు, దేవునికి మహిమ కలుగును కానీ లేదు. అంటే మిమ్మల్ని ఏం చేయాలి? ఒకటి పుష్ చేయాలి. మా శ్రావణి బాగింది, ఒకటి పుష్ చేయాలి. ఆమేన్ అని పుష్ చేస్తే, అందుకోసం ఆ చిలకరిలపేట శాలెమన్న కానీ, కల్వ టెంపుల్ సతీష్ కుమార్ కానీ అనకూడదు, ఆమేన్ అనకూడదు, స్తోత్రం అనకూడదు. జాగ్రత్త. ఆడ నడుముడిగినట్లు ఈడ కూడా నడుముడిగొచ్చు. తెలియకుండా దేవదూతలను పంపించవచ్చు. ఆయన లేపెత్తే నీకు, ఎందుకంటే ఆడ ఆమెన్ అంటే పడేసిండు, ఆమెన్ అనకపోతే పడేస్తాడు. ఈ పరిస్థితి క్లిష్టమైన పరిస్థితిలో
లేపాడు, తిను రొట్టె తినంటే తిన్నాడు, పడుకున్నాడు. రెండోసారి మళ్ళీ వచ్చిండు, మళ్ళీ లేపి తిని పడుకుంటా. ఆగో, శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది. లేచి ఆ అప్పము తిని బలము తెచ్చుకొని 40 పగల్లో రాత్రుల్లో ప్రయాణం చేసి దేవుని పర్వతం అనమరిన హోరేబునకు నువ్వు వెళ్ళాడు. ప్రయాణం చచ్చిపోవాలనుకున్న వ్యక్తి ఒక ఆడాయమ మాట విని ఇంకా బతుకుట నేను ఎందుకో అని చచ్చిపోవాలనుకున్న ఒక వ్యక్తి ఎట్లొచ్చింది బలం? ఇప్పుడు ఆయనకు సమస్య వచ్చినప్పుడు ఎట్లొచ్చింది సమస్య? సంపతాను వచ్చిందా దగ్గరికి? కొడతాను వచ్చిందా దగ్గరికి? లేదా ఎవరన్నా సైన్యాన్ని పంపించిందా సంపనికే? కేవలం ఒక వార్త వినబడితే రోషం కలిగిన దేవుని సేవకుడే చనిపోవాలనుకుంటే మళ్ళీ ఈరోజు నా పరిస్థితి ఏంటి ఆలోచించి. 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబుకి వెళ్ళినప్పుడు, ఏలియా ఏం చేస్తున్నావిడా? సమస్య వచ్చిందా లేదా ఏలియాకు? చచ్చిపోవాలనుకున్నాడా లేదా ఏలియాకు? కానీ అప్పుడు ఏమంటున్నాడు చదువు, ఏం చేస్తున్నావు ఏలియా ఇక్కడ అంటాడు. చూడండి 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన తోసివేసి నీ బలిపీఠం పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతగు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై. ఆపండి, చేయబెట్టండి. ఆడ చదువు వచ్చిన వాళ్ళు ఆడ చేయబెట్టండి. నేను ఒక్కని మాత్రమే మిగిలి ఉన్నా. సమస్య వచ్చింది. నీ జనులో బలిపీఠాన్ని తోసివేశారు, దేవుని ప్రవక్తలను చంపివేశారు, మాటి మాటికి ఆటంకాలు కలిగిస్తున్నారు. ఈ సమస్యల్లో నేను ఒక్కని మాత్రమే. ఈరోజు నువ్వు అనగలుగుతున్నావు ఈ మాట? నా ఇంట్లో 10 మంది ఉన్నాం, 10 మంది ప్రార్థన చేస్తాం, 10 మందిని చర్చిపోతాం. 4 ఉన్నాం, 4 చర్చిపోతాం. లేదా 4 ఉన్నారు, 4 రారు, నేను ఒక్కదాన్నే చర్చికి ఉన్న 3 రారు చర్చికి. కానీ సమస్య వచ్చినప్పుడు నువ్వు అనగలుగుతున్నావు ఈ మాట? నేను ఒక్కని మాత్రమే. ఎలా మిగిలి ఉన్నావు నువ్వు ఒక్కడిని? చూడు, రోషము గల, చూడు అమ్మందా లేదా, మహా రోషము గలవాడనై. ఏందంట? నేను ఒక్కని మాత్రమే. ఎంతమంది ఉన్నారు ప్రవక్తలు ఇంకా అప్పటికి? తర్వాత మీరు దానికన్నా 18వ అధ్యాయం చదివితే ఒక వ్యక్తి ఉన్నాడు, అహాబు చేతి కింద పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యెజబేలుకు తెలియకుండా, అహాబుకు తెలియకుండా కొంతమంది ప్రవక్తలను గుహలో దాచిపెట్టి పోషిస్తున్నాడంట. 18:3 ఓబద్యాను పిలిపించను. ఎవరంట? యెహోవా యందు బహు భయభక్తులు కలవాడై నిర్మూలము చేయిచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను. హల్లెలూయా. సమస్య అయితే మామూలుగా లేదు. అందరూ ఏలియాకు వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఒక వ్యక్తి, ఎవరు? ఓబద్యా. అహాబు చేతి కింద ఒక మంచి పనివాడు, నమ్మకమైన పనివాడు, ఒక మూర్ఖుని దగ్గర పనివాడే, దేవుని సేవకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న, ఆలోచన చేస్తున్న రాజు దగ్గర పనివాడే. కానీ ఎలా ఉంది తన ఆలోచన, ప్రవర్తన? దేవుని యందు భయభక్తులు. 2 సమస్యలు. ఇక్కడ సమస్య ఉంది. ఎక్కడ? అహాబు రాజుగారి దగ్గర కూడా సమస్య ఉంది. ఎందుకంటే దేశంలో గడ్డి అయిపోతుంది. ఈ గడ్డి అయిపోతున్నప్పుడు ఈ అహాబు ఏం చేశాడు? ఓబద్యాన్ని పిలిచి గాడ్డును వెతకాల్సిన సమయంలో గడ్డిని వెతుకుతున్నాడు. కింది వచనాలు చదివితే ఓబద్యాన్ని పిలిపించి దేశంలో గడ్డి ఎక్కడ దొరుకుతుందో గాడిదలకు గడ్డెక్కడ దొరుకుతుందో వెతుకుదాంపా అంటాడు. కానీ ఏం వెతకాలాడా? ఏం వెతకాలా? ఆ టైంలో గాడ్డును వెతకాలా, కానీ గాడిదలకు గడ్డిని వెతుకుతున్నాడు. అంటే ఎంత మూర్ఖుడు అహాబ్! ఎంత మూర్ఖుడు! ఇప్పుడు అయ్యో, ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తేనే వర్షం ఆగిపోయిందంట. మళ్ళీ ఆయన దగ్గరకు పోయి మన తప్పులేందో ఒప్పుకుంటే కార్యం చేస్తాడంట అని ఉండాలి కదా బుద్ధి. ఆ బుద్ధి లేకుండా ఏం చేస్తున్నాడు? గడ్డి ఎత్తుకనికపోతున్నాడు. దేవుడు పని కట్టుకొని, నాయనా ఏలియా వాడిని వేస్ట్ గాని పిలిపించుకోసారి. ఇదే అంటే ఈ భాష అర్థమయ్యే భాష.
వాడు దేవుని వెతకాల్సిన వాడు దేవుని వెతకకుండా గాడిదల కొరకు గడ్డి వెతుకుతున్నాడు. ఆ గాడిదను పిలిపించుకొని నేను చేయబోతున్న కార్యాన్ని ఆయనకు చూపించి నీవు ఆమె అనకపోతే నిద్ర వస్తుంది. నీవు ఆమె అనకపోతే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. చూడండి, మళ్ళా నేను వాక్యం చెప్తూ ఉంటా. నాకు ఇంకా 8 నిమిషాలు ఉంది, అయిపోగొట్టను. ఇంకా 8 నిమిషాలు ఉంది, అయిపోగొట్టను. ఇంకా ఈరోజు నీ ఎదుటికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఎక్కడికి రావాలి? గాడ్ దగ్గరికి రావాలి. గాడ్ దగ్గరికే. బాగునండి, స్పెల్లింగ్ చదువుకున్న వాళ్ళు గాడ్ దగ్గరికే. ఇప్పుడు రైలు పోతుంటే ఒక గాడు ఉంటాడు. ఆ గాడు దగ్గరికే, సృష్టికర్త అయిన గాడు దగ్గరికి. మరి ఆ గాడు దగ్గరికి పోతున్నావు? సమస్య వచ్చింది నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత ఆరోగ్య జీవితంలో, నీ ఆర్థిక జీవితంలో, సంఘ పరిచర్య జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? షోగొరుక్కుంటున్నావా వాళ్ళతో వీళ్ళతో? లేకపోతే గాడు దగ్గరికి పోతున్నావా? ఎక్కడికి పోతున్నావు ఈ రోజు? నువ్వు అలా పోయే ఒక ప్లాన్ నువ్వు చేయనందుకే ఈరోజు నిన్నేం చేస్తుంది? అది పల్టీలు కొట్టిస్తుంది. అటు దేవుని దగ్గర అడగనివ్వదు నిన్ను ఆ సమస్యకు పరిష్కారం, అటు ప్రార్థన పరుని దగ్గర ఆ పరిష్కారం అడగనివ్వదు, నిన్ను మాత్రమే పల్టీలు కొట్టిస్తుంటావు. అంటే దీని అర్థం ఏంది? నీకున్న సమస్యలో నువ్వు వెతకాల్సిన విధంగా నువ్వు వెతకట్లేదు. నీ సొంత ప్రయత్నాలతో నీవు ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీ ఎదుట ఉన్న సమస్యకు పరిష్కారము కొన్ని రోజులైంది కూడా నీకు తెలుస్తుంది. గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఈరోజు 14వ రోజు నేను ఫాస్టింగ్ ఉండబట్టి రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా తినాలనిపించదు. ఇంకా నేను వెతుకుతున్నా ఒక దాని కొరకు, ఒక పరిష్కారం కొరకు ప్రభు పాదాలను పట్టుకొని వెతుకుతున్నా. ఆ పరిష్కారము ప్రభు ఆ సమస్యకు పరిష్కారం నాకు అందించే వరకు నేను అందుకే పౌలు అంటాడు, చదవండి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా. ఇతరులకు చెప్పుచున్నటువంటి నేను భ్రష్టుడనైపోదునేమని నన్ను నేను నలగొట్టుకొని నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. నేను చెప్పిన హల్లెలూయా అనకపోతే నిద్ర వస్తుందని ముగ్గురికి వచ్చింది. అప్పుడే ముగ్గురికి వచ్చింది. ఇద్దరు ఆల్రెడీ మేలుకున్నారు, మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ ముగ్గురికి స్టార్ట్ అయింది. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేనన్నారు. అంటే నిద్రపోవాలన్న వాళ్ళంటే అర్థమైతలే టాపిక్. నిద్రపోతున్నా కూడా దేవుడు వాళ్ళని ఎందుకంటే నిద్రపోతున్న వ్యక్తిని లేపి ప్రాణం కాపాడిండు కదా. అంటే వీళ్ళకు కూడా సమస్య పెద్దది ఉంది కాబట్టి నిద్ర వస్తుంది. హలో, నిద్ర వచ్చిన వాళ్ళు బాగుంది అనుకుంటుంటామా మీరు? ఒక పెను తుఫాను రాబోతుంది మీ దగ్గరికి. దేవుని మందిరంలో కూడా ఆగమరిచి నిద్రపోతున్నారంటే నేను చెప్తా చూడు, నీవు నిద్రపోతే సమస్య వచ్చిందో లేదో తెలియదు, కానీ నీవు నిద్రపోతూ యేసయ్యని నిద్రపోనిస్తున్నావు. అంతే కదా అశోక్? 12 మందిని వేసుకున్నాడు, ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. చూద్దాం, నేను ఒక్కసారి వండుకుంటా, వీళ్ళే వండుకుంటారు, ఎప్పుడు నేను వండుకోలేనా అని యేసయ్య ఓడ అమరమన తల వాల్చుకొని తలగడగా చేసుకొని నిద్రపోతే స్టార్ట్ చేసిండు బయట. ఏంది? ఆయన సెలవియ్యగా సముద్రములో తుఫాను పుట్టాను. ఆయన పండుకుంటే తుఫానుకి ఆయనే సెలవిస్తాడు. మళ్ళీ లేచి ఎవరు బాగు చేయాలా? అయ్యా మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా? మళ్ళీ నువ్వు వండుకున్నప్పుడు నాకు చింత లేదా? మరి నువ్వు వండుకుంటావు కదా, చర్చల వాక్యమేను కూడా. మళ్ళీ సమస్య వచ్చి, కడుపు నొప్పి వచ్చి, నెత్తి నొప్పి వచ్చి, కాళ్ళ నొప్పి వస్తే సారు ప్రార్థన చేశారు. మళ్ళీ అప్పుడు నిద్రపోయినప్పుడు ఏంది మళ్ళీ నీ పరిస్థితి? మళ్ళీ దేవుడి మాట సూటిగా అంటే, సేవకుడు ఈ మాట సూటిగా అంటే నీ పరిస్థితి ఏంది చెప్పు? నువ్వు నిద్రపోతున్నా ఏమనకుండా ఉండాలి సేవకుడు. నువ్వు ఎక్కడ మందిరానికి రాకున్నా ఏమనకుండా. లేకపోతే మా పాస్టర్ చాలా మంచోడు పేరు పెడతారు అప్పుడు పాస్టర్కి. నిజంగా మా పాస్టర్కు నోట్ల నాలుకనే లేదు, ఏమనడు. నిజంగా బా ఇన్నేళ్ళ ఊకొచ్చి ఊకపోతాడు. కర్నూలులో పాస్టర్కి అట్లనే పేరు పెట్టిండు. ఇంత ఫోన్ కొడితేనే గద్ద ఎక్కినట్లు వచ్చేవాడు అని ఏకరికి తంతే కనబడకుండా పోయాడు. మళ్ళీ ఇల్లేదా నేను ఫోన్ కొడితే అసలు ఆయన కరోనా అనలేదు, వరదలు అనలేదు, ఎండ అనలేదు, యాద అనలేదు. ఫోన్ కొడితే బైక్ స్టార్ట్ చేసుకొని వచ్చి వాళ్ళకి అందరికి ప్రార్థన చేసి బాగు చేసిన తర్వాత, అందరు బాగుపడ్డ తర్వాత ఫోన్ చేసి, సార్ ఇంక నీ వద్దంట, ఇంకా చెప్పిండ్రులే, ఇంక నీ వద్దంట, వేరే తోట చూసుకుంటే దేవుడు వదిలిపెట్టిండు. ఆయన ఏం చేసిండు తెలుసా? ఆయన కుమారుడు ఈరోజు బ్యాంక్ క్యాషియర్. హల్లెలూయా.
నీ వదులుకోవచ్చు దేవుణ్ణి, నీకు ఆలోచనలు బట్టి ప్రార్థనని వదులుకోవచ్చు, మందిరాన్ని వదులుకోవచ్చు, నీకున్న సమస్యలను బట్టి ఎంత మందిరానికి పోయినా ఏందిలే అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీవు వదులుకుంటే నిన్ను వదలని దేవుణ్ణే నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. సమస్య వచ్చింది, ఏలియాని అందరూ వదిలిపెట్టారు. ఏలియా అనుకున్నాడు దేవుడు కూడా వదిలిపెడతారు అనుకున్నాడు. దేవుడు వదిలిపెట్టిండా? నో. మళ్ళా సమస్యలోనే చచ్చిపోవాలనుకున్న ఏలియా అంటాడు, నేను ఒక్కరిని మాత్రమే రోషముగా. ఈ మాట ఈరోజు నీవు అనగలుగుతున్నావా? ఏంటండి నీకు ఎదురవుతున్న సమస్యల్లో నీవు ఎలా ఉన్నావు? నీ జీవితంలో సమస్య పోవాలంటే నా ప్రభు ఒక పరిష్కారం ఇస్తాడు. చేస్తారా? యేసుక్రీస్తు బేతనియా గ్రామంలోకి ఎప్పుడు పరిచయ నిమిత్తం ఇలా నేను పల్లెపాడుకు వచ్చినట్లు ఆయన బేతనియా గ్రామానికి వెళ్తే ఒక కుటుంబం అంట, మరియా మార్త కుటుంబం ఆయన ఆహ్వానించేదంట. బేతనియా గ్రామానికి ఎప్పుడు వెళ్ళిన యేసయ్య కపెర్నహూముకి వెళ్తే పేతురు అత్త ఇంటికి వెళ్ళేవాడు, బేతనియాకి వెళ్తే మరియా మార్త ఇంటికి వెళ్ళేవాడు. ఈయన వెళ్ళినప్పుడల్లా వాళ్ళ తమ్ముడు చర్చికి వచ్చినోడు కాదంట, వాక్యం వినేటోడు కాదంట. అంటే ఈయనను చూసి భయపడుతున్నాడు, అంటే యేసయ్యను చూసి భయపడుతున్నాడా, యేసయ్య మాటలు చెప్తే భయపడుతున్నాడా? అందుకొరకు వస్తా, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అతని మాటలు నచ్చనప్పుడే నువ్వు అతని దగ్గర మాట్లాడవు. అతని మాటలు నీకేదో బాధ కలిగిస్తుంటేనే ఆ వ్యక్తి మాటలు నువ్వు వినలేవు. లాజరుకి ఏదో జరిగింది కాబట్టి యేసయ్య వచ్చినప్పుడే జంపు. యేసయ్య ఇంకా పోయే మూమెంట్లో రేయ్ ఆ యేసయ్య మా ఇంటికాడ ఉండడం లేదా చూసిరాపు అని చెప్తే పోయిందంటే అప్పుడు ఈడు పోయేటోడు. మళ్ళీ నా యేసయ్య ఏం చేశాడు తెలుసా? 3 ఏళ్ళు చూశాడు అట్లా. ఎన్నేళ్ళు చూద్దాం, నేను ఈ నెల లేదు మళ్ళీ వచ్చే నెల ఉంటాడేమో. కానీ వీళ్ళు ఎట్లా ఉంది తెలుసా? యేసయ్యకు పోయినెంబన్నే మార్త ఏం చేసేది? చక్కగా టిఫిన్ చేసి పెట్టేది, కాఫీ ఇచ్చేది, మిక్చర్ పెట్టేది, నీళ్ళు ఇచ్చేది. మరే మాత్రం ఏడ కూర్చునేది? చెప్పు నాయన, ఏదన్నా మాట చెప్పు, నా హృదయంలో భద్రం చేసుకుంటా చెప్పు. నువ్వు చెప్తే నాకు వినాలని ఉంటుందని ఈమె కాళ్ళకాడ కూర్చుంటే అక్కనేమేం చేస్తుంది? వంట చేసేది. బాగుంది కుటుంబం, ప్రేమ చూపుతున్నారు, బాగున్నా. కానీ ఈడు ఒకటి వేస్ట్ కాడు. ఎవడు? యేసయ్య వచ్చినామని ఉండేటోడు కాదు. భయపడతారే అది పడే వరకు. 3 సంవత్సరాలు గడిచింది. ఒక వార్త యేసయ్యకు, బేతనియా గ్రామంలో నుంచి యెరూషలేముకి వెళ్ళిపోయాడు యేసయ్య. మళ్ళా నెల వచ్చే టైంలో నాకు వాడతాయా, నువ్వు ప్రేమించుచున్న లాజరు రోగి ఆయను. తర్వాత ఆయన ఏం చేస్తాడు? పనుల నిమిత్తం రోగి అయితే కూడా అప్పుడేమో పిలవక ముందే పోతుండే, ఇప్పుడేమో పిలిస్తే కూడా కబురు పెడితే కూడా పోక ఏం చేసిండు? ఆగిపోయిండు. 2 దినాలు ఆయన అక్కడనే నిలిచిపోయిండు. తర్వాత 2 దినాల తర్వాత అయ్యా నువ్వు ప్రేమించుతున్న లాజరు రోగి అయి చచ్చిపోయిండు అయ్యా. పోలా లేదా ఎప్పుడన్నా? మరలా 2 దినాలు ఆగింది. అంటే మొత్తం 8 దినాలు. రోగం వచ్చినప్పుడు 2 దినాలు, చెప్పిన తర్వాత మళ్ళీ 2 దినాలు. అంటే 4 దినాల తర్వాత ఏం చేసిండు? లాజరు చచ్చిపోయిన 4 దినాల తర్వాత ఈయన తగదనమ్మా అని యెరూషలేము నుంచి బేతనియాకు పోతుంటే ఆ ఊరి గవిని దగ్గరికి వచ్చేసరికి మార్త ఈ విషయం విని పరిగెత్తుకొని వచ్చింది. యేసయ్య వస్తున్నాడంట. మీరు చదవండి, ఈ సువార్తలో ఉంది, నేను చెప్పనులే కానీ మీరు ఎతకండి. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 11వ అధ్యాయం కంటిన్యూషన్లో ఉంటుంది, మీరు చదవండి వచనాలు. అక్కడ యేసయ్య ఊరి గవిని దగ్గరికి వచ్చేసరికి మార్త వెళ్ళి అయ్యా ఇవాళ వచ్చినావు కదా అయ్యా, పుణ్యాత్ముడవు అంటే అక్కడ ఉన్న భాష వేరే కానీ నేను చెప్తా. పిలిచినప్పుడు రాకపోతేవి, మా ఇంటికి వచ్చినప్పుడు కానుకిస్తుంటేమి, కాపిస్తుంటేమి, మిక్చర్ ఇస్తుంటేమి, ఉన్నప్పుడు చికెన్ పెడుతుంటేమి, ఉన్నప్పుడు మటన్ పెడుతుంటేమి. ఆ పొద్దు వచ్చినోడవు కానీ ఈ పొద్దు రాకపోతేవి కదయ్యా, నీవు ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేటాడు కాదయ్యా అని మాట్లాడుతారు. ఆడ ఊడిచిపెట్టింది ఫస్ట్ చెప్పండి మీరు. ఎందుకు? అందుకొరకే ఇటు వరకు చచ్చిపోయిన తర్వాత 3 దినాలు పడదాం. దాని కొరకే చచ్చిపోయిన తర్వాత 3 దినాలు కూనీలు అంటారు చూడు, అవి ఎక్కడో కాదు, ఇవే. ఎందుకంటే 3 దినాలు అయిపోయిన తర్వాత 4వ దినం యేసయ్య వేండు. యూదుల శుద్ధీకరణ ప్రకారం చచ్చిపోయిన తర్వాత 3 దినాలు ఏం చేస్తారు? సిద్ధపరచు దినం, 3వ దినం. ఇది బైబిల్లో దొంగిలించి వీళ్ళు ఏం చేసిన అన్ని ఆచారాలు కల్పించి వాళ్ళది కలుపుకున్నారు. సరే దాన్ని వదిలేద్దాం. 4వ దినం యేసయ్య బేతనియాకు వస్తే మార్త అంటుంది. అప్పుడు మా యేసయ్య అంటాడు, మార్త నువ్వు నమ్మకం మాత్రం ఉంచుము, నీ తమ్ముడు బ్రతుకుతాడు. ఇంతలోనే మరే కూడా వచ్చింది. యేసయ్య ఎప్పుడు నీ కాళ్ళకాన్నే కూర్చొని వాక్యం ఏంటుంటే కదా, ఇంకా భాష మీకు వస్తుంది, ఏడిచేది నాకు రాదు కదా. ఏడుస్తూ ప్రారంభించవద్దులు ఊరుకో పోదంపై ఆడున్నాడు మీ తమ్ముడు. ఆ సమాధి తోట కడుకొరకు ప్రార్థన చేయడానికి వచ్చిండేమని అనుకున్నారు. మోషే ధర్మశాస్త్రం తీసి దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న మాట చదువుతాడేమో అనుకుంటే లేదు. ఇదేనా? రాయి దొర్లించండి. ఏమంటాడు? రాయి మీరు దొర్లించండి, చచ్చిన లాజర్ను నేను లేపుతాను.
మీకు నేను ముగించాను. ఇప్పుడు నేను అర్థం కానికి, ఎందుకంటే సమస్య నీ దగ్గరికి వచ్చింది. సమస్య నీ దగ్గరికి వచ్చిందంటే సొల్యూషన్ ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ సమస్య నీ దగ్గరికి వచ్చింది. ఆ సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు దాన్ని ఎలా పోగొట్టుకోవాలనో నీవు ప్రయత్నం చేయాలి. దాన్ని అక్కడ ఉన్న మాట అదే, దొర్లించబడిన రాయిని నీవు, సమాధి మీద మూయబడిన రాయిని నీవు దొర్లించు, చచ్చిపోయినోని నేను లేదు. ఆమేన్. అర్థం కాలేదు కదా? రోజు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో దాని మీద ఒక రాయి మూయబడింది. ఆ రాయి మూయబడింది కాబట్టి ఆ సమస్యని నువ్వు తేల్చుకోలేకపోతున్నావు. ఇక్కడ కూడా ఏలియా దగ్గరికి సమస్య వచ్చింది. ఆ సమస్య మీద ఒక రాయి మూయబడింది. ఏందా రాయి? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, ఇంకా నేను ఏం మంచి చేసినా నేను బతుకుతుంది, నేను చచ్చిపోతా అనే రాయి మూయబడింది. ఏసయ్య నువ్వు చచ్చిపోయేది కాదురా, ఫస్ట్ ఆ రాయి తొలగించు. ఫస్ట్ నీకు ఆ ఆలోచన, చచ్చిపోవాలన్న ఆలోచన పోవాలని చెప్పి పడుకోబెట్టి, ఇక్కడ కూడా అదే చచ్చిపోయిన పూడ్చిపెట్టి సమాధి గుహకి ఏం చేసాను? రాయి దొరలిచ్చాను. ఏసయ్య అంటాడు, నేను ఒక మాట అంట తల్లి, బాగా గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయినోని లేపే శక్తి ఉన్న ఏసయ్యకు రాయి దొరలించే శక్తి లేదా? రాసుకుంటే ఈ మాట. చచ్చిపోయే వ్యక్తిని లేపగలిగే అధికారం కలిగిన నా ఏసయ్యకు మళ్ళా చచ్చిపోయి పూడ్చిపెట్టిన సమాధి మీద ఉన్న రాయిని దొరలించడానికి చేత కాదా? చెప్పండి. చేతనైతే చేత కదా? వాళ్ళు చెప్పర్లే, నువ్వు చెప్పు. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే నోరు తెరిస్తే ముత్యాలు పడతావేమో. అమ్మ అవుతుందే కాదమ్మా. మళ్ళీ ఎందుకు ఆయన ఉన్న వాళ్ళకు పని చెప్పాడు? ఆడ 3 రకాల జనాలు ఉన్నారు. ఈయన ఆడ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినట్లు ఈడేమన్నా చేస్తాడా? అట్లా ఆడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు చేసిన అట్ట ఏమన్నా చేస్తాడా ఈడ అని ఆలోచన చేసుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది. ఏం చేయకపోతే తప్పు మోపుతామనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది. ఏమన్నా జరగని చూసుకున్న కూర్చుందామనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది. 3 బ్యాచ్లు ఉన్నాయి ఆడ. ఈ 3 బ్యాచ్లకు పని పెట్టాలి కదా. మన దగ్గర కూడా సమస్య వస్తే చాలా బ్యాచ్లు ఉంటాయి. ఊక అని ఏడ్చేటోళ్ళు ఉంటారు. ఏం చేసినాం అందుకోసం వచ్చిందని అనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్కి ఏం పెట్టాలి నువ్వు? చెప్పండి, ఏం పెట్టాలి ఆ బ్యాచ్కి? నువ్వు దీని అర్థం చెప్పాలి మీరే. ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే వచ్చి ఎంత మంచిదానవు కదని అంత ప్రార్థన చేసుకుంటుంటివి. ఆ కర్నూలు సార్ వచ్చినప్పుడల్లా నీవే పోతుంటివి ఫస్ట్, ఇట్ అవుతావు కదని నువ్వు అని అనే బ్యాచ్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలా చెప్పు. అవును కదా, మీరు నిజంగా నాకు రాకపోయా ఇది భలే అంటారు మీరు అని తానా అంటే తందాననే బ్యాచ్లో నువ్వు కలవకూడదు. నువ్వేం చేయాలి? ఆ బ్యాచ్కు పని పెట్టాలి. ఇంకోసారి రారు. నువ్వు వాళ్ళ పని పెట్టవు. ఏమో ఇటనంట కదా, ఏమో అవుతుందంట అని ఊకేస్తారు రాయి. మునగ వ్యక్తి వచ్చి నాతో బాధపడుతున్నాడు, సార్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి సార్ అంటే. ఏమైంది నాయన అంటే, ఏమో సార్ నా గురించి ఎవరో ఏమో చెప్పారంట, నాకు అప్పటి నుంచి నెమ్మది లేదు సార్ అంటే. అట్లనా, సరే కూర్చో ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి మాట్లాడుతున్నా. బాబో, నీ మీద వేస్తున్న నెపము వాళ్ళకి తెలవలేదు. రాయేసినారు ఒకటి అంతే. రాయేసినప్పుడు తగిలితే ఏడుస్తావు, తలగకపోతే ఏడవవు. అదే వాళ్ళు ప్లాన్ టాలెంట్ ఉపయోగించిండ్రు, అంతేగాని నీ తప్పేం లేదు నాయన అని చెప్పా. అప్పుడు అంటే అంతేనా అంటారు సార్? అంతే అంటారా? ఇప్పుడు ఆ వార్త వినబడింది. ఏం చేయాలా? రాయిని దొర్లించాలా. ఈరోజు ఒక సమస్య వచ్చింది నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత ఆరోగ్య జీవితానికి, నీ ప్రార్థన జీవితానికి, పరిచర్య జీవితానికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వస్తే ఇందాకనే ఒకరితో మాట్లాడుతున్నా, కర్రలు తీసుకొని నెత్తలు వలగొట్టుకుంటారు ఇంటి ముందల ఎవరో కొట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ హుసేనా, ఎవరు పద్మమ్మల ఇంటి ముందరనే కొట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధం లేదు ఆ కొట్లాట. ఈ కొట్లాడుతుంటుంటే ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. వినబడింది. మధ్యలో ఏం చేసాను, బయట కురుకొచ్చే వరకు ఆ కొట్లాడుకుంటారు. కట్టె ఈయన మీద పడ్డది. కాస్త ఈయన మీద పడింది అనుకో. ఇప్పుడు పద్మమ్మలు వేసి స్తోత్రం 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 నాయన, కట్టబడింది నాయన, నీవే రక్తం గారకున్నది నాన్న అంటదే. ఏనరా ఎట్టగానే పడుతున్నారు, శాతగానోడు అనుకున్నావా నా మొగుడు అని అంటదా అనదా? అర్థమవుతుంది? అర్థంగా భాషలు చెప్తున్నా మీకు. అంటదా అనదా? ఇప్పుడు సమస్య కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు తోత్రం 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 అనుకుంటుంటే సమస్య పోతుందా? ఏ రాయి అయితే సమస్య దొర్లించడానికి ప్రయత్నం చేసి నీ దగ్గరికి తీసుకొచ్చిందో ఆ రాయిని చూడు ఫస్ట్.
ఆ రాయిని చూసి ఏం చేయి, అయ్యా నేనైతే పుష్ చేస్తుండ దాన్ని, అంటే నేనైతే ఇంగ్లీష్లో పుష్ అంటారు, నేనైతే తోస్తున్న రాయిని అనే భారం నువ్వెవరి మీద వేస్తావు? కీర్తన 55:22 ప్రకారము నేను తోస్తుండయ్యా ఈ సమస్య అనే రాయిని నేను దోస్తున్నా. నా కుటుంబంలో నెమ్మది లేకుండా ఈ రాయి ఉంది, ఈ రాయిని దోస్తుండా. నా కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఈ రాయిని నేను దోస్తుండా. నా సంఘ పరిచర్య జీవితంలో ఆటంకం కలిగిస్తుంది, ఈ రాయి నేను దోస్తుండా అని నువ్వు తోయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్. నేను నేర్పిస్తే ఇంకా ఆమె అనడం చేయతడం నేనే నేర్పిస్తాను. మరి ఏ సమస్య ఉంది ఈరోజు నీ దగ్గర? సమస్యల్లో నీవే ఏం చేస్తున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు అంటాడు. నేను ఒక్కరిని మాత్రమే రోషముతో, ఆ మాట చివరి మాట చదువు, 14వ వచనం రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. అందుకు అతడు ఇశ్రాయేలు వారిని నిబంధన తోసివేసి ఉన్నారు. ఏం పడగొట్టారు? మళ్ళీ సమస్య ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళు బలిపీఠం పడగొడితే సమస్య ఎవరి దగ్గరికి వచ్చింది? ఇప్పుడు చూడండి నా వైపు, పడగొట్టింది వాళ్ళు బలిపీఠము, సమస్య ఎవరి దగ్గరికి వచ్చింది? అర్థమవుతుందా మీకు? ఇంట్లో నువ్వు ఒక్కడో ప్రార్థన పడవ కావచ్చు, సంఘములో నీవే ప్రార్థన చేసుకుంటుండొచ్చు. వాళ్ళు ఎవరో ప్రార్థన జీవితాన్ని పడగొట్టుకుంటే, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుకుంటే సమస్య ఎవరి దగ్గరికి వస్తుంది? నువ్వు ఆత్మీయుడవైతే నీ దగ్గరికి వస్తుంది, నువ్వు ప్రార్థన పడవైతే ఆ సమస్య నీ దగ్గరికి వస్తుంది. వాళ్ళని ఏం చేయదు. ఒక రోషం కలిగిన సేవకుడు నిలబడ్డాడు కాబట్టి పడగొట్టింది వాళ్ళు, సమస్య వచ్చింది సేవకుని దగ్గరికి. సేవకుడు పరిష్కరించాలన్నా లేదా? ఎవరిని అడుగుతున్నాడు? యెజబెల్ని అడుగుతున్నాడా? పోయి ఆహాబుని అడుగుతున్నాడా? ఓబద్యాన్ని అడుగుతున్నాడా? పనివాన్ని అడుగుతున్నాడా? అయ్యా నా పితరుల కంటే నేను గొప్పను కాదు, నా ప్రాణము ఎవరి మీద మోపిండి ఇప్పుడు ఆయన భారం? నువ్వు మోపుతున్నావా? ఈరోజు నీవే పట్టుకొని ఊగులాడుతున్నావు, నీవే గుస్సు అనుకుంటా మాట్లాడుకుంటుండవా? సమస్యని పరిష్కారం చేసేసాయి, ఒక తీర్మానంలోకి రా. సమస్య వచ్చినప్పుడే అంతా నా మేలుకి ఆరాధన యేసుకి అనగలిగితే ఇక ఆ సమస్య నీ దరిదాపుల్లోకి రాకుండా చేసే దేవుణ్ణే నీవు ఆరాధిస్తున్నావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచో. ఏమంత సాదా సీదా దేవుణ్ణి ఆరాధిస్తున్నా అనుకుంటున్నావా నువ్వు ఈరోజు? ఏమంత చేతగాని దేవుణ్ణి ఆరాధిస్తున్నా అనుకుంటున్నావా నువ్వు ఈరోజు? ఒకరోజు మందిరం తలుపులు మూసుకొని ప్రార్థన చేయ, ఒక్కడు ఒక్కదానం ఈడ శక్తి ఏందో నువ్వు చూస్తావు ఆ రోజు. ఎందుకంటే గుంపుగా వచ్చి కూర్చొని పోతున్నావు నువ్వు, అంతే. ఈ శక్తిని ఇచ్చినప్పుడు నేను వెళ్ళగొట్టిన దాంట్లో ఫస్ట్ హిట్ లిస్ట్ ఏంటంటే ఇదే. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నా వలన ఏం జరగదు, నేను చెప్తున్నా. ఉత్త పనికి మాలిన వేస్ట్ కానీ పాపుల్లో ప్రధాన పాపిని నేను. కానీ రోషముగా నిలబడ్డా కాబట్టి, ఒక గురువారము ప్రభువు నన్ను తీసుకురాగలిగి ఈ స్థలంలో రోషముతో ఒక్కడిని నిలబడగలిగితే ఇంత కార్యం దేవుడు చేస్తే, మళ్ళీ నువ్వు రోషంతో నిలబడగలిగితే ఈ స్థలంలో దేవుడు కార్యం చేయలేడా? మళ్ళీ ఎందుకు నిలబడట్లేదు? నువ్వు ఎందుకు రాలేదని నేను అనట్లేదు. పోనీ ఒక మాట అంట, బయటిది బంద్ ఉంది, అలా బేస్తారని అన్నాడు, వచ్చిపోయినా కదా. బేస్తవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఎవరన్నా ఫోన్ చేస్తారా నాకు? ఏం సార్ బేస్తారం వచ్చిపోయింటంట, లేకుంటే మన ఎవరన్నా ఫోన్ చేస్తారా అంటే? ఫోన్ చేశారా అని నేను ఎందుకు అడుగుతున్నా తెలుసా? నీవు అంత డీలా పడిపోవడానికి కారణం ఏంటి? నువ్వు రోషంగా నిలబడవలసిన వ్యక్తివి, ప్రార్థనలో బలంగా నిలబడాల్సిన వ్యక్తివి. నువ్వు ఈ 3-4 రోజుల్లో ఒక సేవకుడు వచ్చిపోయాడంట కనీసము అని నీవు ఫోన్ చేయనటువంటి పరిస్థితి, ఒక తంత్రము నీ మీద సాతాను వేస్తుంటే నీవెందుకు దాన్ని ఎదుర్కోలేక నిలబడలేకపోతున్నావు? మొన్న వచ్చాడు కర్నూలుకు, నేను చూసా. సరే పోతున్నాడులే, ఫోన్ చేస్తాడులే అని అనుకున్నా. 4 గంటల వరకు చూసా, ఫోన్ కూడా రాలేదు. సరే సెలవు కూడా తెచ్చలేడేమోలే అని ఊకైపోయా. ఎందుకు ఫోన్ చేయలేదు ప్రభా? నేను వచ్చినందుకు నీళ్ళు ఇయ్యలే. యేసయ్యనే అంటాడు, నేను వచ్చినప్పుడు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినవా? ఆకలి కొని వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టినవా?
నేను వస్త్రహీనున్నాయి వచ్చినప్పుడు నాకు బట్టలు ఇచ్చినావని ఏసైనా అన్నాడు. నేను ఎందుకు రాలేదయ్యా, నేను వస్తే కూడా ఒక్కరు కూడా లేకపోతున్నాను అడిగిన ఎవరికన్నా ఫోన్ చేసి. నాకు అవసరం లేదు, ఏసై పంపిస్తే వచ్చినా తన పని ముగించుకొని వెళ్ళిపోయిన. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక మాట మీరు ఆలోచన చేయండి. అలా సారా ఫోన్ చేసిన కదా మనకు నా నంబర్ నుంచి, అబ్రామ్ మాట్లాడండి కదా, అంతే కదా, ఇంకా ఇంకెవరికి ఫోన్ చేయలేదు కదా. ప్రభు అంటున్నాడు, నువ్వెవరికి ఫోన్ చేయొద్దు, ఎవరిని నువ్వు బాధపరచొద్దు. నువ్వు వాళ్ళ కొరకు వచ్చలేదు ఇక్కడ, నా కొరకు నువ్వు వచ్చావు. నేను ఇచ్చిన పనిని ముగించుకున్నావు, నువ్వు వెళ్ళిపోయి. ఇంకా ఏంటంటే ఒక్కడవు నువ్వు నిలబడగలిగితే దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు, గ్యాంగ్ కొరకు కాదు, గుంపు కొరకు కాదు, 10 మందిని ఎంబడేసుకొని తిరగడానికి కాదు, నువ్వు ఒక్కడవు నిలబడాలి దేవుని కొరకు. ఒక్కడు నిలబడ్డాడు. ఉపధ్య గుహలో సేవకులను పోషిస్తున్నాడు, ఒక్కడు నిలబడ్డాడు. ఏలియా ఒక్కడు నిలబడ్డాడు రోషముతో. మళ్ళీ నీవేం చేయగలుగుతున్నావు ఈరోజు? ఒక్కడవు నువ్వు నిలబడగితే చాలు. అయ్యా అశోక్ పాడతాడు, ఆ పాట ఈ మధ్యలో పాడట్లేదు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. చాలు వద్దులే రాదులే. పాట బాగా ఇంటికాడికి వెళ్ళి యూట్యూబ్లో పెట్టుకోనన్నా వినండి. అయ్యా నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో, నీ సేవ చేయ ఆశ ఉందయ్యా నాకు. నువ్వు పాట పాడగలుగుతున్నావే కానీ నేను ఒక విషయం చెప్పమంటావా? ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని సరైన వర్ణన చేసే ప్రార్థనే రాదు ఈరోజుకి నీకు. ఆదివారం రోజు చేయాల్సింది ప్రార్థన కాదు, ఆదివారం రోజు మందిరంలో చేయాల్సింది ఆరాధన. మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన కాదు చేయాల్సింది. గురువారం వచ్చినా, మంగళవారం వచ్చినా, శనివారం వచ్చినా, ఆదివారం వచ్చినా ప్రార్థన కాదు, ఆరాధన. నీ ఇంటి దగ్గర వ్యక్తిగతంగా చేసేది ప్రార్థన. మళ్ళీ ఆరాధనకు ప్రార్థనకు డిఫరెంట్ ఏంది అది తెలుసుకోవాలి. అంటే నీకు సరైన విధానము తెలియకుండా నీవు ఎంతసేపులు మందిరములు ఆరాధించినా, నీవెంతసేపులు ప్రార్థన చేసినా కంచు మోగినట్లు మోగడమే కానీ ఏమి లాభము లేదు. వర్ణనతో ఏం చేయాలి? దేవుని మందిరంకి వెళ్ళి నేను ఎలా ఆరాధించాలో ప్రిపేర్ అయి రావాలి. ఇంటి దగ్గర ఏం చేయాలా? ప్రిపేర్ అయి రావాలి. ఇందాక నేను తప్పు పట్టాలని అనట్లేదు, అన్న ఒకవేళ మర్చిపోయాడేమో ప్రార్థనలా. అయ్యా జూలై మాసం 2వ ఆదివారం రోజు మమ్మల్ని మందిరంలోకి తీసుకొచ్చినందుకు క్షేమము నాయన అన్నాడు ప్రార్థన. ఏమయ్యా కొద్దిగా క్షమించు నాయన అని వెంటనే ఏం చేస్తా, బయటిది బంద్ చేసా, ప్రార్థన అయిపోయేంత వరకు. అంటే ఈరోజు బయట శత్రువు ఎలా ఉన్నాడు తెలుసా? నువ్వు మాట్లాడే చిన్న మిస్టేక్ను పట్టుకుంటాడు. చిన్న మిస్టేక్, నువ్వు మాట్లాడే చిన్న మిస్టేక్ను పట్టుకొని ఏం చేస్తాడు? తప్పులో పడేస్తాడు. చాలా జాగ్రత్త. అందుకోసం నేనంట, దేవుని మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, నీ బిహేవియర్ జాగ్రత్త. కొంతమందిని చూస్తున్నా బైబిల్ ఇట్ట పెట్టుకుంటారు, బైబిల్ ఇట్ట పెట్టుకొని మహానుభావులు ఇట్ట పెట్టుకొని ఫోన్ ఇట్ట పెట్టుకుంటారు, పెట్టుకొని కనబడదు ఎవరికి, లోపలనే టిక్కు అని ఊడిచేస్తుంటారు. చాలా మందిని చూస్తుంటే నేను ఇవన్నీ ఎవరినేమన్నాను సైలెంట్గా వదిలేస్తుంటాను. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోగలిగితేనే నీ ఒక్కడవు రోషంతో ప్రభు కొరకు నిలబడగలవు. ప్రభు నన్ను అడిగాడు, నీ ఒక్కడవైనా ప్రార్థన పరుడవు, నీ ఒక్కడవైనా వాక్యం చెప్పేటోడవు, ఇంకెవరు లేరనుకుంటుండవా? గడిచిన 3 దినాల కిందట ప్రభు నాతో ప్రార్థనలో మాట్లాడుతున్నాడు. నీ ఒక్కడవని అంతా విర్రవిగిపోతున్నావా? నేను తలుసుకుంటే నిన్ను తలదన్నే వ్యక్తిని నేను రెడీ చేస్తా.
నీవు అలా విర్రవీగితే మాత్రము నీకంటే గొప్పవాడిని నేను తయారు చేసుకొని వాడుకుంటా. చాలా జాగ్రత్తగా ఉండు. మాట తగ్గినిది, మాట తగ్గించి మాట్లాడు. నువ్వు నేను నిన్ను బలంగా వాడుకుంటా అన్నప్పుడు బెండ్ అయిపోయి ఆయన పాదాల దగ్గర. ఇప్పుడు అంటుండు పౌలు ఎలా తగ్గించుకున్నాడో, ఇతరులకు చెప్పుచున్నటువంటి నేను భ్రష్టుడనైపోదునేమని నా శరీరాన్ని నలగొట్టుకొని నేను లోపరుచుకొంచున్నాను అని పౌలు అన్నాడా? అలా నలగొట్టుకో, లోపరుచుకో. నేనేమంటున్నా, నీ ఒక్కడో రోషంతో నిలబడితే నీ కుటుంబంలో చాలు. 10 మంది అవసరం లేదు. ఎవడో అంటాడు కదా డైలాగు, ఏమంటాడు డైలాగు? సింహం సింగిల్గా వస్తుంది. అది బైబిల్ డైలాగే. ఎవరిది? ఎలీషా మాట్లాడిన డైలాగే అది. ఎవడో బైబిల్ని చదివి కాపీ కొట్టి అదే అంటాడు. ఎలీషా, నేను సింగిల్గా వచ్చా, నేను ఒక్కడి మాత్రమే రోషముతో. అనగలుగుతున్నావా ఈరోజు నువ్వు? వానలు ఎక్కువ పడ్డాయని శేనకాడ వయసా ఇదంతా వాసపై ఇదంతా అని ఎరసుకుంటూ కూర్చుంటున్నావా? అన్ని సేన్ల కన్నా నా సేనే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్ అనగలుగుతుండవు? పోయి సేన్ దగ్గర పట్టుకొని ఇవివా ఇందాక వస్తున్నప్పుడు చూసుకుంటే అంటుంది మా పాస్టమ్మ, అయ్యో ఇట్లా అయిపోయినాయి పొలాలన్నీ అని ఆ నుంచి అనుకుంటూ వచ్చింది. పెద్దవాగుతున్నా అది పెద్ద కాలువ దాటిన తర్వాత ఒకసారి ఈ పొలాలను చూడు, ఆ పొలాలను చూడు, ఈ పొలాలను చూడు ఎలా ఉన్నాయి, అవి ఎట్లా ఉన్నాయి, ఇవి ఎట్లా ఉన్నాయి చూడు. ఇవి కొంచెం మేలే, ఏమంటారు ఈ ఊరి మేలే కొంచెం, కానీ అవి మాత్రము కింది పత్తి చేను కింద నుంచి ఎండిపోయినాయి, మిరప చేనులు మొత్తము పోయినాయి. నేనంట ఒక్కడ నిలబడితే చాలు నా ప్రభు కొరకు. ఆమేన్. సమస్యలో నువ్వు ఒక్కడు నిలబడగలిగితే, వ్యతిరేకమైన పరిస్థితులు నువ్వు ఒక్కడవు నిలబడనందుకు నీ కుటుంబంలో నీ భార్య వస్తుందని చాలనుకుంటున్నావు. నువ్వు కావాలి దేవునికి. నా భార్య ప్రార్థన చేస్తుందిలే, నేనేంలే ప్రార్థన నువ్వు అనుకుంటున్నావేమో. ఏం నీ ఆమె ఒక్కటే తింటుందని నువ్వు తింటలేవా? నువ్వు ఒక్కడవు కావాలి ప్రభువుకు. నువ్వు ఒక్కడవు కావాలి. నువ్వు ఒక్కడవు కావాలంటే నువ్వేం చేయాలి? ప్రభు కొరకు రోషంగా నిలబడగలిగితే, రోషంగా నిలబడాలి. రెండోదిగా, ఎదురవుతున్న సమస్య అనే రాయిని నువ్వు దొర్లించగలగాలి. తొలగించగలిగితే శక్తికి మించిన కార్యాలు నీతో నా ప్రభు చేయిస్తాడు. ఆమేన్. బలమైనటువంటి ఆయుధంగా నిన్ను వాడుకుంటాడు. బలమైన ఆయుధంగా నిన్ను వాడుకొని నా ప్రభు మహిమపరచబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఇది మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి సమస్యలు చాలా వస్తున్నాయి నాయన. సమస్యలకు ప్రభువా పరిష్కారం తీసుకోలేక నానబెడుతూ అయా రోజులు గడుస్తున్నామేమో, కానీ ఒక పరిష్కారం మేము తీసుకోవట్లేదేమో అని మీరు గమనించి ఒక్కడు రోషంగా నిలబడగలిగితే నేను కార్యం చేస్తా అని నువ్వు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఆ ఒక్కడిని నేను కావాలయ్యా, ఆ ఒక్కడిని నేను కావాలయ్యా అని ఒక తీర్మానాన్ని మాకు అనుగ్రహింపచేయమని, నా వాక్యాన్ని ఫలింపజేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.